ఓకే. ఈరోజు మనం ఒక టాపిక్ చెప్పుకుందాం అమ్మా. లాస్ట్ టైం ఏం టాపిక్ చెప్పుకున్నావురా? లాస్ట్ టైం ఏం చెప్పుకున్నాం మనం? చెప్పండి అమ్మా. ఏం చెప్పినాం లాస్ట్ టైం? ఆహారపు గొలుసు. ఆహారపు గొలుసు అంటే ఆహారపు గొలుసు అండ్ ఆహారపు వల అంటే ఫుడ్ చైన్ అండ్ ఫుడ్ వెబ్ అనే దాని గురించి మాట్లాడుకున్నాం. అంతకుముందు మనం ది కాంపోనెంట్స్ ఇన్ ఎకోసిస్టమ్ అంటే జీవావరణ వ్యవస్థలో ఉన్నటువంటి అనుఘటకాల గురించి వివరించండి అనే క్వశ్చన్ చెప్పుకున్నాం. జీవావరణ అనుఘటకాల గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. భౌతిక అనుఘటకాలు, రసాయన అనుఘటకాలు, జీవ అనుఘటకాలు ఇలా రకరకాలు ఉంటాయని చెప్తున్నాం. అంటే అయిపోయింది. అయితే దాని తర్వాత ఆహారంతో ఒక జీవి మరో జీవి లింక్ అయి ఉంటాయి. ఆ లింక్ అవుతున్నటువంటి ఆ వ్యవస్థని ఆహారపు గొలుసు అని పిలుస్తారు. ఈ ఆహారపు గొలుసులు అనేవి ఒక ఆహార గొలుసు మరో ఆహార గొలుసుతో కంబైండ్ అయిపోతూ ఉంటే ఆ విధంగా మొత్తం ఒక వల వంటి నిర్మాణంగా ఏర్పడుతుంటే దాన్ని ఆహారపు వల లేకపోతే ఫుడ్ వెబ్ అని పిలుస్తారు. ఈ విధంగా ఫుడ్ చైన్స్ అన్నీ కలిపి ఫుడ్ వెబ్గా ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. ఇది ఇంతవరకు మనకు అందరికి తెలుసు కదా. అయితే ఇక్కడ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మనకు నెక్స్ట్ క్వశ్చన్ ఏముంటుందంటే ది ఎనర్జీ ఫ్లో ఇన్ ఈకోసిస్టమ్ అని అడుగుతారు. అంటే జీవావరణ వ్యవస్థలో శక్తి ప్రసరణ గురించి వ్యాసం రాయండి అంటాడు క్వశ్చన్. జీవావరణ వ్యవస్థలో శక్తి ప్రసరణ గురించి వ్యాసం రాయండి. శక్తి ప్రసరణ అనేది ఎలా జరుగుతూ ఉంటుంది అనే దాని గురించి వ్యాసం రాయమంటాడు. శక్తి ప్రసరణ. శక్తి అంటే ఏంటి? శక్తి అంటే ఏంటమ్మా? అదొక పని చేయడానికి కావలసినటువంటి అదస్థమైనటువంటి పదార్థం. అంటే ఏదైనా వ్యవస్థ, మనిషే కాదు, ఏదైనా వ్యవస్థ పని చేయాలి అంటే ఆ శక్తి అనేటటువంటి మూలాధారం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక యాటమ్ తీసుకున్నాం అనుకోండి, అంటే ఒక మూలకం తీసుకున్నాం, ఒక అణువు తీసుకున్నాం, లేదా ఒక పదార్థం తీసుకున్నాం అమ్మా. ఈ పదార్థాన్ని ఒక చాక్ పీస్ తీసుకొని దాన్ని ముక్కలు చేసాం, 2 ముక్కలైంది. దాన్ని మళ్ళీ ముక్కలు చేసాం, 4 ముక్కలైంది. మళ్ళీ ముక్కలు చేసాం, 8 ముక్కలైంది. అలా 1,00,000 ముక్కలు చేసాం అనుకోండి, చాలా చిన్న భాగం అవుతుంది. ఆ చిన్న భాగాన్ని మరింత ముక్కలు చేసాం, ఇంకా చిన్న భాగం అవుతుంది. అలా కట్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఎంత చిన్న భాగం అవుతుందో ఆ చిన్న భాగాన్ని ఏమని పిలుస్తారు? ఒక అణువు అని పిలుస్తారు. యాటమ్ అంటారు. యాటమ్ నుంచి మీరు ఆల్రెడీ కెమిస్ట్రీలో చదువుతారు కదా. యాటమ్ అంటే అణువు. ప్రతి పదార్థం కూడా అణువుతోనే ఏర్పడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తినేటటువంటి ఆహారంతో పాటు మనం వాడేటటువంటి శుద్ధ మొక్కలు కానీ, లేకపోతే సెల్ ఫోన్ కానీ, లేదా మొబైల్ కానీ, లేకపోతే ల్యాప్టాప్ కానీ, ఇవన్నీ కూడా ప్రతీది కూడా దేంతో ఏర్పడి ఉంటాయి? అణువులు, యాటమ్ అనే దాంతో ఏర్పడి ఉంటాయి. ఇప్పుడు ఈ యాటమ్ని జాగ్రత్త పరీక్షించామనుకోండి, యాటమ్ని కట్ చేయడం అనేది కష్టం. సెట్ చేయలేకపోవడం కాదు, దాన్ని కూడా కట్ చేస్తున్నాం. ఆ కట్ చేసి ఏం తయారు చేసాం? యాటమ్ బాంబ్ తయారు చేసాం. మనం చూడండి, హిరోషిమా నాగసాకి మీద 1945లో అమెరికా వాళ్ళు ప్రయోగించారు కదా యాటమ్ బాంబ్స్. ఆ యాటమ్ బాంబ్స్ పేర్లు తెలిసేంటి? తెలుసా? హిరోషిమా నాగసాకి మీద యాటమ్ బాంబ్స్ ప్రయోగించారు కదా. యాటమ్ బాంబ్ అనేది ఏంటంటే ఒక యాటమ్ అనమాట, అంతే, చాలా మైన్యూట్. ఆ ఒక్క యాటమ్ని జస్ట్ 2 ముక్కలుగా చేసేస్తే దాని నుంచి 2,00,000 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వస్తుంది. మన మామూలుగా ప్రస్తుతం టెంపరేచర్ ఎంత ఉంటుంది? ఓ 25-26 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. అలాంటిది ఇక్కడ ఒక్కసారిగా 2,00,000 డిగ్రీల సెంటిగ్రేడ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల ఉన్న ఇంచుమించు ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మొత్తం ఏరియా అంతా కూడా పూర్తిగా బూడిదైపోద్ది అనమాట. మామూలుగా నీరు ఆవిరైపోవాలంటే 100 డిగ్రీలు చాలు. 100 డిగ్రీల్లో నీరు ఆవిరైపోద్ది. అదే ఐరన్ ఉందా? మన కిటికీలు తలుపులు ఉంటాయి కదా, ఐరన్ ఉంటాయా? ఆ ఐరన్ మెల్ట్ అయిపోవాలంటే 1,500 నుంచి 2,000 డిగ్రీల సెంటిగ్రేడ్ సరిపోద్ది. 2,000 డిగ్రీల సెంటిగ్రేడ్లో ఐరన్ మెల్ట్ అయిపోద్ది. ఐరన్ కరిగిపోయి ద్రవం కింద అయిపోద్ది అనమాట. ఎంత? 2,000 డిగ్రీల సెంటిగ్రేడ్లో. కానీ ఆటమ్ బాంబ్ నుంచి ఎంత వస్తుంది? 2,00,000 డిగ్రీల సెంటిగ్రేడ్ వస్తుంది. అంటే మన చుట్టూ ఉన్నాయా పదార్థాలు? ఈ ప్రతి పదార్థంలో, ప్రతి అణువులో కూడా, ప్రతి యాటంలో కూడా 2,00,000 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉందన్నమాట శక్తి. అంత శక్తి అక్కడికి ఎలా వచ్చింది? ప్రతి యాటంలో కూడా శక్తి ఉంది. ఆ యాటంని జాగ్రత్త చూస్తే దాని మధ్యలో కేంద్రకము అనే భాగం ఉంటుంది. కేంద్రకం. ఆ కేంద్రకం ఏముంటాయి? ప్రోటాన్లు, న్యూట్రాన్లు అనే పదార్థాలు ఉంటాయి. ప్రోటాన్లు అంటే ధనాత్మకతను కలిగి ఉంటాయి. న్యూట్రాన్లు ఎలా ఉంటాయి? తటస్థమైనటువంటి ఆవేశాన్ని కలిగి ఉంటాయి. ఈ ప్రోటాన్లు, న్యూట్రాన్లు కేంద్రకంలో ఉంటే దాని చుట్టూ కూడా కొన్ని కణాలు తిరుగుతూ ఉంటాయి. ఆ లోపల నుండి బయట నుండి కణాలు, వాటిని ఏమంటామమ్మా?
ఏమంటాం? కేంద్రకం చుట్టూ తిరుగుతున్నటువంటి కణాలను ఏమంటాం? భాగాలు, చిన్న చిన్న భాగాలు ఉంటాయి, అవి రుణావేశాన్ని కలిగి ఉంటాయి. వాటి పేరేం పేరు? వాటి పేరే ఎలక్ట్రాన్లు. అంతే కదా, ఎలక్ట్రాన్లు తెలుసు కదా మనకి. ఈ విధంగా ప్రతి కణంలో కూడా, ప్రతి అణువులో కూడా చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయి. మధ్యలో కేంద్రకంలో ప్రోటాన్లు, న్యూట్రాన్లు అనే భాగాలు ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ప్రోటాన్లు, న్యూట్రాన్లు అనేవి మధ్యలో ఉండి చుట్టూ ఎలక్ట్రాన్లు ఎలాగైతే తిరుగుతున్నాయో దాన్ని అలా ఉంచండి. ఇప్పుడు మనం బయటికి రండి. ఎక్కడికి వచ్చాం? భూమి. భూమి ఉంది కదా. భూమి అనేది ఏంటి? ఒక గ్రహం, చాలా పెద్ద గ్రహం. అంతే కదా. ఈ భూమి చాలా పెద్ద గ్రహం. పురాతన కాలంలో ఈ ఫారెన్ ఉంది కదా, ఫారెన్ కల్చర్స్ ఉంటాయి కదా, అంటే అమెరికన్స్, బ్రిటన్ పీపుల్ వీళ్ళందరూ ఉంటారు కదా. వీళ్ళందరూ కూడా ఏమనుకునేవారంటే ఈ భూమి అంతా కూడా ఫ్లాట్గా ఉంటుంది అనుకునేవారు అనమాట. ఇదిలా ఫ్లాట్గా, కంటిన్యూస్గా ఫ్లాట్గా ఉంటుంది, ఇది ఒక పెద్ద చాపలాగా ఉంటుంది అనుకునేవారు అనమాట. ఇంకా కంటిన్యూస్గా ఫ్లాటే. ఈ వాళ్ళ గ్రంథాల్లో కూడా అలాగే రాశారు. వాళ్ళ గ్రంథాల్లో కూడా ఏమని రాశారంటే ఇలా భూమి అంతా ఇలా ఫ్లాట్గా ఉంటుంది అని రాశారు అనమాట. కానీ అప్పట్లోనే మన భారతదేశంలో ఆర్యభట్ట ఉన్నారు కదా, ఆర్యభట్ట అనే శాస్త్రవేత్త. ఈ శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే, ఒరే బాబు, ఇది భూమి ఇలా చాపలా పొడవుగా లేదు, ఇది గుండ్రంగా ఉంది అని చెప్పాడు. గుండ్రంగా ఉంది అని చెప్పాడు. ఈ గుండ్రంగా ఉన్నటువంటి భూమి దాని చుట్టూ తిరుగుతూ సూర్యుడు అనేటటువంటి నక్షత్రం చుట్టూ తిరుగుతోంది అని చెప్పారనమాట. ఎవరు చెప్పారు? మన శాస్త్రవేత్తలే మొట్టమొదటి చెప్పారు. మన శాస్త్రవేత్తల్ని అప్పట్లో శాస్త్రవేత్తలు అనేవారు కాదు, మునీశ్వరులు అనేవారు. మునీశ్వరులు, వాళ్ళకి ఇంక వేరే పని లేదు, ఇంక ఇదే పని, ఇలాంటి పరిశోధనలు చేయడం, అలాగే ప్రపంచానికి పనికొచ్చేటటువంటి వేరు వేరు పనులు చేయడం, ఇవన్నీ చేసే వాళ్ళనే మునీశ్వరులు అనేవారు. ఇప్పుడు చూడండి, మనకి మన దానిలో భారతదేశంలో ఒక బ్లెస్సింగ్ ఉంటుంది, సర్వే జనా సుఖినో భవంతు అంటారు. మన దానిలో ఉండే మెయిన్ సూత్రం ఏంటంటే సర్వే జన సుఖినో భవంతు. సర్వే జన అంటే సర్వజనాలు కూడా సుఖినో భవంతు అంటే సుఖంగా ఉండాలి అని చెప్తుంటారు. అదే ఫారిన్ కంట్రీస్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి ఏం చెప్తారు? మే గాడ్ బ్లెస్ యూ అంట. మే గాడ్ బ్లెస్ యూ అంటే మే అవ్వచ్చు, ఏంటి అవ్వచ్చు? గాడ్ బ్లెస్ యూ, దేవుడు నిన్ను కరుణించాలి. చూడండి, నిన్ను ఒక్కడనే కరుణించాలి, మిగిలిన కాదు. కానీ మందాలు ఏంటి? ఒక విస్తృతమైనటువంటి భావన అనమాట. ప్రతి మనిషి కూడా సుఖంగా ఉండాలి అని చెప్తుంటారు. ఈ విధంగా ఫారిన్ కంట్రీస్కి మన కంట్రీస్కి మధ్య చాలా వేరియేషన్ ఉంటుంది. ఆలోచన విధానంలోనే మన తేడా ఉంటుంది అనమాట. మన సంస్కృతిలోనే ఆ గొప్పదనం ఉంది. అయితే ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ విధంగా భూమి అనేది ఉంది కదా, ఈ గ్రహం ఉంది. ఇలాంటి గ్రహాలు ఎన్ని ఉంటాయి మొత్తం సౌర వ్యవస్థలో? మొత్తం ఎన్ని గ్రహాలు ఉంటాయమ్మా చెప్పండి. 9 గ్రహాలు ఉంటాయి. 9 గ్రహాలు వరుసగా చెప్పండి ఎవరైనా. 9 గ్రహాల పేర్లు చెప్పండి. ఇంతకుముందు చెప్పాను ఒకసారి, ఒక మంత్రం ఒకటి చెప్పాను మీకు, గుర్తుందేంటి ఎవరికైనా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏ ఎగ్జామ్ పెడతారు, మా గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ పడతాయి. నోటిఫికేషన్ మీరు అప్లై చేశారు. అందులో క్వశ్చన్ ఎవరు తెలుసా? సూర్యుడి నుంచి 5వ గ్రహం ఏది అని అడుగుతుంది. సూర్యుడి నుంచి 5వ గ్రహం ఏది? లేదా భూమి సూర్యుడి నుంచి ఉన్నటువంటి ఎన్నో గ్రహము? లేదా 4 గ్రహాల పేర్లు ఇస్తాడు, 4, 5, 8, 9 అని ఇస్తాడు అనమాట వరుస. దాన్ని మ్యాచింగ్ చేయండి అని ఇస్తాడు. ఇలాంటి క్వశ్చన్లు వస్తాయి. దేనిలోని? గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, పంచాయత్ సెక్రటరీ, సచివాలయ ఉద్యోగాలు, కానిస్టేబుల్, ఎస్ఐలు, మీరు ఏ ఎగ్జామ్ రాసినా సరే ఇలాంటి క్వశ్చన్లు వస్తాయి. అందుకని మీకు ఒకసారి చెప్పాను, ఒక మంత్రం ఉంటుంది, ఆ మంత్రాన్ని మీరు తలుచుకున్నారంటే మొత్తం సౌర వ్యవస్థ అంతా కూడా మీ కళ్ళ ముందు వచ్చేస్తుంది అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఈశ్వరుడి గురించి తపస్సు చేయాలనుకోండి, ఈశ్వరుడు పరమేశ్వరుడిని మీరు ప్రసన్నం చేసుకొని ఆయన దగ్గర నుంచి వరం పొందాలనుకోండి, అప్పుడు ఏమైనా మనం ప్రార్థిస్తాము? ఓం నమ శివాయ అంటాం. అదే మనం విష్ణుమూర్తిని ప్రార్థించాలనుకోండి, ఓం విష్ణువే నమ అంటాం. లేదా బ్రహ్మదేవుడిని చూడండి, చాలా మంది బ్రహ్మదేవుడిని పూజించేవారు పాతకాలంలో. అంటే రాక్షసులు వాళ్ళు కూడా బ్రహ్మదేవుని పూజించారు. అంటే ఎక్కువగా ఈజీగా వాళ్ళు వరాలు ఇస్తారని. అని ఓం బ్రహ్మదేవాయ నమః అనుకుంటూ వాళ్ళు తపస్సు చేయడం చూస్తాం, మన సినిమాలు గట్రా చూస్తాం కదా. ఇలా వేరు వేరు దేవుడిని ప్రత్యక్షం అవ్వాలంటే వేరు వేరు మంత్రం అనేది ఉంటుంది. అలాగే మనకు కూడా ఈ గ్రహాలన్నీ కూడా మనకు ప్రత్యక్షం అయిపోయి, బాబు నేను ఒకటో ఉండరా, నేను రెండో దాన్ని, నేను మూడో దాన్ని, నేను నాలుగో దాన్ని అని వరుసగా చెప్పాలి అంటే ఒక మంత్రం ఉంది. ఆ మంత్రం మీకు ఇప్పుడు చెప్తాను. ఆ మంత్రం మీరు ఒక్కసారి చెప్పారంటే మొత్తం అన్ని కూడా వరుసగా వచ్చేస్తాయి అంతే. ఓకేనా? ఆ మంత్రాన్ని నోట్ చేసుకోండి, నేను చెప్తాను, ఆ మంత్రం నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్.
ఎందుకంటే ఏ గ్రహం ఎక్కడది ఎన్నో గ్రహం అన్నది ఎవరు చెప్పకపో చాలా కష్టం ఇది. ఎందుకంటే అందరికీ తెలుసు పేర్లు. భూమి, గురువు, అంగారకుడు ఇలా బోల్డెన్ని పేర్లు తెలుసు. 9 గ్రహాల పేర్లు తెలుసు. కానీ దానిలో సూర్యుడి నుంచి ఎన్ని వరుసగా ఉంటుందో, ఏ గ్రహం ఎన్నోదో అన్నది చెప్పడం కష్టం అన్నమాట. అందుకని ఒక మంత్రం ఉంటది. ఆ మంత్రం రాసుకోండి. ఆ మంత్రం ఏంటంటే భుసుభు అంబృష భుసుభు అంబృష యునెఫ్లు. మనం ఏం లేదు, చాలా ప్రశాంతంగా కూర్చొని దండం పెట్టుకొని భుషుభు అంబృష యునెఫ్లు అంటే మనకి ఇలా నక్షత్రాన్ని వరుస వచ్చేస్తాయి. సారీ, గ్రహాలన్నీ ముందు వచ్చేస్తాయి అన్నమాట. ఎలాగా భూసుభు. భూ అంటే బుధుడు, సు అంటే శుక్రుడు, భూ అంటే భూమి. భూసుభు అంటే బుధుడు, శుక్రుడు, భూమి. అంబృష, అం అంటే అంగారకుడు, భృ అంటే బృహస్పతి, స అంటే శని. యునెఫ్లు, యు అంటే యురేనస్, నే అంటే నెప్ట్యూన్, ఫ్లూ అంటే ఫ్లూటో. యురేనస్, నెప్ట్యూన్, ఫ్లూటో. చూసారా 9 గ్రహాలు వచ్చాయి మనకి. ఇప్పుడు మనం వరుసగా చెప్పేయగలం కదా. భుషుభు అంబృష యునెఫ్లు అంటాం. ఈ భుషుభు అనేది వరుసక్రమం అన్నమాట. భూ, సు, భూ, అం, భృ, ష, యు, నే, ఫ్లు. ఈ 9 వరుస క్రమంలో ఉంటాయి. ఆ 9లో 4వ తేదీ, 3వ తేదీ, 2వ తేదీ, 5వ తేదీ, 9వ తేదీ సులువుగా చెప్పవచ్చు అన్నమాట. ఓకేనా? ఈ మంత్రం జాగ్రత్త గుర్తుంచుకోండి. ఈ మంత్రం మీ దగ్గర గుర్తుందా అంటే డెఫినెట్ గా మీకు ఈ క్వశ్చన్ డెఫినెట్ వచ్చేది అనమాట. ఆ క్వశ్చన్ ఎలా అడిగినా సరే, మీరు కానిస్టేబుల్ కానీ ఎస్ఐస్ లో కానీ ఇందులోనూ సరే వరుస క్రమంలో ఎలా అడిగినా సరే మనం చెప్పచ్చు అనమాట. సరే, ఇప్పుడు మళ్ళీ మన టాపిక్ లోకి రండి, మెయిన్ టాపిక్ లోకి రండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సూర్యుడికి వరుస క్రమంలో 9 గ్రహాలు అనేవి చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పుడు చూడండమ్మా, ఈ సూర్యుడు అనేటటువంటి కేంద్రం అనేటటువంటి ఒక బిందువు ఉంది. ఈ కేంద్రం అనే బిందువుకి చుట్టూ కూడా గ్రహాలు అనేవి తిరుగుతున్నాయి. ఇది ఎలా కనిపిస్తుంది? సేమ్ అణువులో ఎలాగైతే శక్తి ఉందో, అణువులో కేంద్రకం ఉంది. అణువులో కేంద్రకం లాగే సౌర వ్యవస్థలో మధ్యలో సూర్యుడు అనేవాడు ఉన్నాడు అనమాట. అలాగే అణువు లోపల చుట్టూ కూడా ఎలక్ట్రాన్లు తిరుగుతున్నాయి. ఎక్కడేం తిరుగుతున్నాయి? సూర్యుడి చుట్టూ గ్రహాలు అనేవి తిరుగుతున్నాయి. అక్కడ అణువులో ఏ విధమైన నిర్మాణం ఉందో ఇక్కడ ఈ సౌర వ్యవస్థలో కూడా అదే విధమైన నిర్మాణం ఉంది. ఇప్పుడు చూడండి, వీటి మధ్యన తాడుతో ఏమైనా గట్టిగా కట్టేసి ఉన్నాయా ఈ అన్ని గ్రహాలను? ఈ దీని చుట్టూ సూర్యుడి చుట్టూ తిరగడం కోసం తాడుతో ఏమైనా కట్టేసి ఉన్నాయా? ఏమీ లేదు, కట్టేసలేవు. అసలు ఏమీ తాడు అనేది కానీ ఏమీ లేదు అక్కడ. కేవలం ఉన్నదేంటి? ఒక శక్తి ఉందన్నమాట. శక్తి, ఒక శక్తి అనేది ప్రసారం చేయబడుతోంది. ఆ శక్తి స్వరూపమే ఈ ప్రపంచం అంతా కూడా వ్యాపించింది అన్నమాట. ఓన్లీ ఇక్కడ సౌర కుటుంబంలోనే కాదు, నక్షత్రాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడైనా సరే ఆకాశంలో చూసారనుకోండి, ఆకాశంలో 4 మంచం కోడి లాంటివి ఉండి, మంచం కోడికి చుట్టూ కూడా ఒక చివర తోకలాగా 3 నక్షత్రాలు ఉంటాయి. అవి మొత్తం 7 నక్షత్రాలు ఉంటాయి. ఇది చూడండి, మధ్యాహ్నం మీదనే మీరు ఆకాశం వైపు కరెక్ట్గా 7 గంటలకు వెళ్ళి ఆకాశం వైపు పైకి తలెత్తి పైకి చూసారంటే కరెక్ట్గా మీ నెత్తి మీద ఉంటది. ఏముంటది? 4 మంచం కోళ్ళు ఎలాగైతే ఉంటాయో 4 చుక్కలు ఉంటాయి. ఈ 4 చుక్కలకి తోకలా 3 చుక్కలు ఉంటాయి. ఈ 7 చుక్కలు, మొత్తం 7 చుక్కలు కదా, ఈ 7 చుక్కల్ని సప్తర్షి మండలము అంటారు అన్నమాట. సప్త అంటే 7, ఋషి అంటే ఋషులు, మండలం. ఈ సప్త ఋషులు అన్నమాట. మనకి పురాతన కాలంలోని ఈ వేదాలను రచించిన వాళ్ళు ఈ సప్త ఋషులు కూడా గొప్పవాళ్ళు అనమాట. అందుకని ఈ సప్త ఋషులు అంతా చనిపోయిన తర్వాత ఆ నక్షత్రాల కింద మారిపోయారు అనేది మన ఉద్దేశం అనమాట. ఇప్పుడు దానిలో చూడండి, మీకు పెళ్లి అయినప్పుడు పెళ్లిళ్ళు అవుతాయి కదా. ఈ మన పెళ్లిళ్ళు ఏమో తెలుసు. ఈ పెళ్లి అయినప్పుడు పంతులు గారు బయటికి తీసుకెళ్తారు, మండపంలోంచి బయటికి తీసుకెళ్తారు పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని. ఆ ఫోటోలు చేస్తూ ఉంటారు. అప్పుడు చూడండి, పెళ్లి కొడుకు తల ఎత్తిలా చూపించమంటారు, చెయ్యి ఎత్తిలా పైకి చూపించమంటారు. ఏంటమ్మా హేమలత? చూసా, హేమలత చూసేది. ఓకే, అరుంధతి నక్షత్రం అంటారు కదా. అరుంధతి నక్షత్రం మీరు చూసారమ్మా ఎప్పుడైనా? అరుంధతి నక్షత్రం తులసి చెప్పరా ఏంట్రా? ఏదమ్మా కనిపిస్తుందా అమ్మా? కనిపించకపోవడం ఉండదమ్మా, తప్పనిసరి కనిపిస్తుంది. కాకపోతే ఆ చెప్పినవాడికి ఈ చూసేవాడికి కూడా తెలియకపోతే కనిపించదు. కానీ నిజానికి తప్పనిసరిగా మీకు కనిపిస్తుంది. అరుంధతి నక్షత్రాన్ని ఇప్పుడే మీకు చూపిస్తాను, చూడండి డయాగ్రామ్ లో మీకు చూపిస్తాను. అరుంధతి నక్షత్రం ఎలా అంటే, ఇప్పుడు నేను చెప్పిన సప్తర్షి మండలం అని, ఆ సప్తర్షి మండలంలో ఏం చెప్పాను? 4 మంచం కోళ్ళు లాంటి 4 ఉంటాయని చెప్పాను కదా. ఇప్పుడు మీకు డయాగ్రామ్ చూపిస్తాను చూడండి. సప్తర్షి
సార్ ఉండవు 7 గంటలకి ముహూర్తం ఉండదు కదా సార్. అమ్మా 1 గంటకి టైంలో ఉంటాయి కదా సార్. దేనికమ్మా దేనికిరా అరుంధతి నక్షత్రం చూపించేటప్పుడు మీరు 7 గంటలకు వస్తుందని చెప్పారు కదా సార్. ఆ, అది 7 గంటలకే కనిపిస్తుంది సార్, లేదంటే మిగతా టైంలో కూడా కనిపిస్తుంది సార్? అది ఎప్పుడు కనిపిస్తుందమ్మా, ఇప్పుడు ఉంటది. కాకపోతే ఏంటంటే రొటేట్ అయిపోతుంటది అనమాట. ఇప్పుడు కరెక్ట్ 7 గంటలకి, ప్రస్తుతం అయితే 7 గంటల కాలం మీదకి వస్తుంది. అది అలా క్రమంగా దిగిపోద్ది. మన ఎందుకంటే భూమి రొటేట్ అవుతుంది కదా, అందుకని మళ్ళీ కింద దిగిపోతూ ఉంటుంది అనమాట. అందుకని నక్షత్రం మన ముహూర్తాన్ని బట్టి ఒక్కొక్క వైపు చూపిస్తూ ఉంటారు. మీకు చూడండి, నక్షత్రాన్ని చూపిస్తున్నాను మీకు ఒకటి. ఆ నక్షత్రం ఒకసారి చూడండి, మీకు ఫోటో చూపిస్తున్నాను. ఆ ఫోటో ఒకసారి చూడండి. సప్తర్షి మండలం అంటే ఎలా ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తున్నాను. ఏం లేదమ్మా, చాలా సింపుల్. అంటే ఆ చెప్పిన వాళ్ళకి తెలియకపోవడం వల్ల మాత్రమే అది మీకు కనిపించదు, కానీ లేకపోతే తప్పనిసరిగా కనిపిస్తుంది. కనిపించకపోవడం ఉండదు. నేను మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడే. చూడండి, మీకు కనిపిస్తుందా? ఒక డయాగ్రామ్ చూపిస్తున్నాను మీకు. కనిపించిందా? ఇప్పుడు చూడండి, దానిలో ఇప్పుడు చూడండి, ఆ పక్కన చూడండి అమ్మా, నక్షత్రాలు కనిపిస్తున్నాయి. మీరు చూడండి, వరుసగా నక్షత్రాలను గీత గీశారు. ఇగో 7 నక్షత్రాలు వరుసగా ఉన్నాయి. మీకు సరిగా కనిపించట్లేదా? సప్తర్షి మండలము అంటారు దీన్నే, సప్తర్షి మండలము. ఆ సప్తర్షి మండలం ఎలా ఉంటుందంటే, ఒకసారి మీకు చూపిస్తాను చూడండి, ఇంకా క్లారిటీగా మీకు చూపిస్తాను. అది కనిపిస్తుందమ్మా, ఈ రోజే మీరు చూడొచ్చు. సప్తర్షి మండలాన్ని ఈ రోజే మీరు చూడొచ్చు. సప్తర్షి మండలము, ఆ సప్తర్షి మండలాన్ని నేను జాగ్రత్త గమనిస్తే ఎలా కనిపిస్తుంది అని అంటే, మీకు చూపిస్తాను. ఆ సప్తర్షి మండలంలో నాలుగు నక్షత్రాలు ఉన్నాయి కదా. ఆ 4 నక్షత్రాలకి తోకలా 3 నక్షత్రాలు ఉన్నాయి కదా. ఆ 3 నక్షత్రాల్లో ఇక చూడండి, మీకు ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియోలో మీకు కనిపిస్తుంటుంది, ఇంకా ఈజీగా మీకు కనిపిస్తుంది. సప్తర్షి మండలం, దాన్ని మన సైన్స్లో అంటే దాన్ని వీళ్ళు మన చైనాలో అయితే దాన్ని పియా అంటారు. దాన్ని పియా అంటారు. చూడండి, సప్తర్షి మండలం మీకు కనిపిస్తుందమ్మా. ఇప్పుడు చూడండి, ఆ వీడియో చూడండి ఒకసారి, మీకు సప్తర్షి మండలం కనిపిస్తుంది ఈజీగా. 7 नक्षत्र माना जाता है। इन्हें सप्त ऋषि నక్షత్రాలు చూడండి ఎలా ఉన్నాయో. 4 నక్షత్రాలకి బ్యాక్ 3 నక్షత్రాలు ఉన్నాయి కదా. దానిలో ఆ 3 నక్షత్రంలో మధ్య నక్షత్రం చూడండి, దాని పక్కన చిన్న నక్షత్రం ఉంది. దాన్ని అరుంధతి నక్షత్రం చూడండి, కలుపుతున్నారు. शुरुआत करते हैं। यहाँ से पहले बिंदु అదే సప్తర్షి మండలంలో मरीचि ऋषि के नाम से जानते हैं। దానిలో చివరునే నక్షత్రాన్ని మరీచి ఋషి అంటారు అన్నమాట. రెండో నక్షత్రం చూడండి, పేరు వశిష్ఠ నక్షత్రం. ఈ వశిష్ఠ మహాముని యొక్క భార్య కదా అరుంధతి అంటే, ఆవిడ बिंदु नजर आएगा। మీకు కనిపించిందమ్మా? ये बिंदु ही है अरुंधति। ऋषि वशिष्ठ के बाद आते हैं ऋषि अंगीरसा, फिर आते हैं। మీకు కనిపించిందమ్మా? అమ్మ, నేను చెప్పిన పాయింట్ అర్థమైందా? ఇప్పుడు చూడండి, మొత్తం 7 నక్షత్రాలు ఉన్నాయి కదా. 7 నక్షత్రాల్లో ముందు 4 నక్షత్రాలు ఉంటాయి కదా, దానికి వెనకాతలు 3 నక్షత్రాలు ఉంటాయి. ఈ 3 నక్షత్రాల్లో మధ్య నక్షత్రం ఉంది. ఆ మధ్య నక్షత్రాన్ని ఏమంటారంటే వశిష్ఠ నక్షత్రం అంటారు. దాని పక్కన చిన్న నక్షత్రం ఉంటుంది, ఆ నక్షత్రాన్ని అరుంధతి నక్షత్రం అంటారు అనమాట. అసలు నిజానికి ఏంటంటే ప్రతిరోజు కూడా అది కనిపిస్తుంది, కానీ ఎవరికి తెలియదు అనమాట. అంతే, అరుంధతి నక్షత్రం అనేది ఎవరికి తెలియదు. అందరూ ఏం లేరు, ఎలా చేయగా దీనికి ఫోటో తీసేస్తానరా, ఆ ఫోటో మీకు ఆల్బమ్లో పెట్టించుకోవచ్చు అని చెప్తారు. కానీ నిజానికి ఏంటంటే ఇది అరుంధతి నక్షత్రం అంటే ఈ విధంగా చూపిస్తారు. ఇప్పుడు చూడండి, ఈ నక్షత్రాలన్నీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక శక్తి స్వరూపం చుట్టూ తిరుగుతుంటాయి అన్నమాట. సూర్యుడు కూడా ఒక నక్షత్రం కదా. ఈ సూర్యుడు కానీ, ఈ గ్రహాలు కానీ, ఈ సూర్యుడు చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి కదా. ఇలాంటి సూర్యులన్నీ కలిపి ఇలాంటి నక్షత్రాలు. ఈ నక్షత్రాలన్నీ కూడా ఒక సెంటర్ బిందువు, అంటే ఈ స్పేస్లో అంతరిక్షంలో ఉన్నటువంటి ఒక సెంటర్ బిందువు చుట్టూ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ సెంటర్ బిందువు అనే దాని నుంచే ఈ శక్తి అనేది వ్యాపిస్తూ ఉంటుంది. అంటే మొత్తం అంతా కూడా ఏంటి, శక్తి స్వరూపం అనమాట.
మొత్తం అంతా కూడా శక్తి. ఈ శక్తి అనేది మన శరీరానికి కూడా ఉపయోగపడదు. ఎందుకు ఉపయోగకరం? మనకి శక్తిని ఇస్తేనే ఆ శరీరం పరిగెడుతుంటది, పని చేయగలుగుతూ ఉంటది. అందువలన ఆ శక్తి అనేది సూర్యుడి నుంచి ఈ జీవుల్లోకి రావాలి. చూసారా ట్రాన్స్మిషన్ ఎలా చేశాడో? నిజంగా భగవంతుడు అనేవాడు ఉంటే ఈ విధంగానే చేస్తుంటాడు. బహుశా అతననే దేవుడు అంటారు అంతే, అంతమించి ఏం కాదు. ఇక లతడే దేవుడు అంటారు కదా, నిజంగా అది అంత దేవుడు కాదు. ఏ దేవుడికైనా పేరు ఉండదమ్మా, మన ఇష్టం వచ్చిన పేరుతో పిలుచుకోవచ్చు అనమాట, అంతే. ఈ శక్తి స్వరూపం ఏమైంది? సూర్యుడి నుంచి శక్తి రూపంలో, కిరణాల రూపంలో భూమి మీదకి వచ్చింది. ఈ భూమి మీదకి వచ్చినటువంటి కిరణాలు అనేవి ఆ మొక్కల మీద పడ్డాయి. మొక్కల లోపల ఓ ప్రత్యేకమైన అణువులు ఉంటాయి, వాటిని హరిత రేణువులు అంటారు. ఆ హరిత రేణువు లోపల ఆకుపచ్చగా ఉన్నటువంటి వర్ణక పదార్థం ఉంటుంది, దాన్ని ఏమంటాం? క్లోరోప్లాస్ట్ లేదా పత్రహరితము అంటారు. ఈ పత్రహరితం పైకి పడినప్పుడు ఆ శక్తిలో, ఆ కిరణంలో ఉన్నటువంటి శక్తిని ఈ పత్రహరితం పీల్చుకొని గ్లూకోజ్ అనే పదార్థం రూపంలో నిక్షేపం చేస్తారు. ఈ గ్లూకోజ్ అనేది మొక్క శరీరం మొత్తం అంత భాగంలో ఉంటుంది. ఇలాంటి మొక్కని ఏదైనా ఒక శాకాహార జీవి ఆహారంగా తీసుకున్నప్పుడు ఈ శక్తి అనేది ఈ శాకాహార జీవిలోకి వెళ్ళింది. ఇప్పుడు ఈ శక్తి ఎక్కడ ఉంది? శాకాహార జీవిలో ఉంది. ఈ శక్తి అనేది ఈ శాకాహార జీవిని మాంసాహార జీవి తిన్నప్పుడు దీనిలో ఉండే శక్తి ఆ మాంసాహారంలోకి వెళ్తుంది అనమాట. మొత్తం మీద ఇవన్నీ ఈ విధంగా ఫ్లో అవుతున్నాయి. చూడండి, ఫస్ట్ ఏమో ఉత్పత్తిదారుల నుంచి ప్రాథమిక వినియోగదారులకి, ప్రాథమిక వినియోగదారుల నుంచి ద్వితీయ వినియోగదారులకి, ద్వితీయ వినియోగదారుల నుంచి తృతీయ వినియోగదారులకి, ఇలా శక్తి ప్రసరణ అనేది ఒక దగ్గర నుంచి మరో దగ్గరికి వ్యాపిస్తూ ఉంటదన్నమాట. ఇలా శక్తి ప్రసరణలో ఉన్నప్పుడు ఒక్కొక్క దశని ఒక పోషక స్థాయి, ట్రాఫిక్ లెవెల్ అని పిలుస్తారు. ట్రాఫిక్ లెవెల్ లేదా పోషక స్థాయి అని పిలుస్తారు. ప్రతి పోషక స్థాయిలో కూడా, పోషక స్థాయి ఏంటి? ఉత్పత్తిదారులు అనేది ఒక పోషక స్థాయి, ప్రాథమిక వినియోగదారులు ఒక పోషక స్థాయి, ద్వితీయ వినియోగదారులు మరో పోషక స్థాయి, తృతీయ వినియోగదారులు మరొక పోషక స్థాయి. ఈ విధంగా వీటినన్నింటినీ కలిపి ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క స్టేజ్ని ఒక పోషక స్థాయి అంటారనమాట. ఈ పోషక స్థాయిల గుండా శక్తి అనేది ప్రసారం జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ ప్రసారం జరుగుతున్నప్పుడు కొంత వేస్ట్ అవుతూ ఉంటుంది, కొంత మాత్రమే వ్యాపింపబడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని ఆకుల్ని ఒక మేక తిన్నదనుకోండి, ఆ ఆకుల్లో ఉండే మొత్తం శక్తిని అంతా కూడా దాని శరీరంలోకి లోపలికి పెట్టుకోదు. కొంత భాగాన్ని శరీరంలోకి అబ్జార్బ్ చేసుకొని మిగిలిన దాని వ్యర్థ పదార్థాల రూపంలో విసర్జించేస్తూ ఉంటుంది, అంతే కదా, విసర్జించేస్తుంది కదా. అందువల్ల ఇంచుమించుగా 90% శక్తి అనేది ఆ విధంగా బయటికి విసర్జించబడుతూ ఉంటుంది. ఈ జీవిలోకి కేవలం 10% మాత్రమే, 10% మాత్రమే ఆ జీవి అనేది అబ్జార్బ్ చేసుకోగలుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఈ శాకాహార జీవిని మాంసాహార జీవి తిన్నదనుకోండి, శాకాహార జీవిలో ఉన్నటువంటి 90% ఆహారం అనేది మళ్ళీ రెండవదైనటువంటి ద్వితీయ పోషక స్థాయి అనేది విసర్జించేస్తుంది. విసర్జించి కేవలం 10% శక్తిని మాత్రమే తీసుకుంటుంది. దాని తర్వాత తృతీయ వినియోగదారు అనేది ద్వితీయ వినియోగదారులో ఉన్నటువంటి 10% మాత్రమే తీసుకోగలుగుతుంది శరీరంలోకి, మిగిలిన దాన్ని విసర్జక పదార్థం రూపంలో బయటకు పంపించేస్తుంటుంది. ఈ విధంగా ఒక పోషక స్థాయి నుంచి మరో పోషక స్థాయికి కేవలం 10% శక్తి మాత్రమే లోపల ప్రవేశిస్తూ ఉంటుంది అన్నమాట. ఓకేనమ్మా, దీన్ని 10% లా అని పిలుస్తారు, 10% నియమము అని పిలుస్తారు అన్నమాట. దీన్ని 10% సూత్రము లేదా 10% నియమము అంటారు. 10% నియమం అంటే ఏంటి? జీవావరణ వ్యవస్థలో ఒక పోషక స్థాయి నుంచి మరొక పోషక స్థాయికి ఆహార బదిలీ జరుగుతున్నప్పుడు కేవలం 10% మాత్రమే ఆ జీవిలోనికి వ్యాపింపబడుతూ ఉంటుంది. మిగిలిన ఆహారము విసర్జక రూపంలో బయటికి విడుదల చేయబడుతూ ఉంటుంది. దీనిని 10% లా అంటారు. ఓకేనమ్మా, ఇది 10% లా అంటే. ఇప్పుడు ఈ 10% లా ప్రకారం ఈ ఎనర్జీ ఫ్లో అనేది ఎలా జరుగుతుంది అన్నది ఒక్కసారి చూద్దాం. ఒకసారి చూడండి ఎలా ఉంటుందో ఎనర్జీ ఫ్లో. ఒక చిన్న వీడియో మీకు చూపిస్తాను, ఆ వీడియోని ఒకసారి చూడండి. ఎనర్జీ ఫ్లో విత్ ఇన్ ఎన్ ఈకోసిస్టమ్. ఒక ఈకోసిస్టంలో ఎనర్జీ ఫ్లో అనేది ఏ విధంగా జరుగుతుందో చిన్న వీడియో మీకు చూపిస్తాను, అది చూడండి. Flow within an ecosystem. Objective: to identify the flow of energy from one trophic level to the next within an ecosystem. An ecosystem is made up of 3 main components: producers, consumers, and decomposers. All are concerned with the feeding process, the circulation of chemical elements, and the flow of energy.
The sun is the main source of energy. About 1% of the sun's total energy enters producers such as plants, algae, and cyanobacteria. The remaining solar energy will be used to evaporate water or will simply dissipate into outer space. As energy is transferred from one trophic level within the ecosystem to the next, from producers to primary consumers, about 90% of it will be lost as heat, as a byproduct of respiration. Similarly, as the remaining energy flows into the next trophic level, which will be the secondary consumers, another 90% of the remaining energy will be lost as heat. As the energy is transferred from one trophic level to the other, it will continue to decrease. Decomposers, such as bacteria and fungi, break down dead materials into inorganic substances and produce heat as a byproduct. To better understand how this loss of energy works, let's take a brief look at a simple ecosystem. Suppose grass produces and has 1,000 kilocalories of energy. At the herbivore level, the grass will be eaten by mice or rabbits. Primary consumers have an intake of approximately 100 kilocalories. At the next trophic level, mice and rabbits will be eaten by a snake. The secondary consumers have an intake of approximately 10 kilocalories. Tertiary consumers, such as eagle, will eat the snake. These consumers will have an intake of only 1 kilocalories. Summary: an ecosystem is a self-sustaining structure. It has producers, consumers, and decomposers. The energy from the sun enters the ecosystem by way of producers, and from there it flows through the trophic levels. As the energy చూసారమ్మా, అంటే మొత్తం మీద ఇప్పుడు మనం చూసింది ఏంటంటే ఇన్ ఎకోసిస్టమ్ ఈజ్ ఎ సెల్ఫ్ సస్టైనింగ్ స్ట్రక్చర్. ఇట్ హ్యాస్ ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్ అండ్ డికంపోజర్స్. అంటే ఇకోసిస్టమ్ అనేది సొంతంగా నిలవబడేటటువంటి ఒక వ్యవస్థ. దీనిలో ఉత్పత్తిదారులు ఉంటాయి, వినియోగదారులు ఉంటాయి, డికంపోజర్స్ అంటే విచ్ఛిన్నకారులు ఉంటాయి. అలాగే ది ఎనర్జీ ఫ్రమ్ ది సన్ ఎంటర్స్ ది ఇకోసిస్టమ్ బై ఏ వే ఆఫ్ ప్రొడ్యూసర్స్ అండ్ ఫ్రమ్ దేర్ ఇట్ ఫ్లోస్ త్రూ ది ట్రాపిక్ లెవెల్స్. ఈ ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? సన్ దగ్గర నుంచి వస్తుంది, సూర్యుడి నుంచి వస్తుంది. ఈ సూర్యుడి నుంచి వచ్చినటువంటి ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి ఎలా వస్తుంది? బై ది వే ఆఫ్ ప్రొడ్యూసర్స్, అంటే ప్రొడ్యూసర్స్ ద్వారా, ఉత్పత్తిదారుల ద్వారా ట్రాపిక్ లెవెల్స్ లోపలికి వ్యాపింపబడుతూ ఉంది. As the energy is transferred from one trophic level to the next higher level, most of it is lost as heat. అంటే ఎనర్జీ అనేది ఒక ట్రాఫిక్ లెవెల్ నుంచి, ఒక పోషక స్థాయి నుంచి మరో పోషక స్థాయికి రవాణా జరుగుతున్నప్పుడు హీట్ అంటే వేడిలా కానీ వ్యర్థ పదార్థాల ద్వారా కానీ విసర్జితం అవుతూ ఉంటుంది, బయటకు పోతూ ఉంటుంది. ఇది ఎనర్జీ ఫ్లో. అంటే ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి ఎనర్జీ ఏ విధంగా ప్రయాణం చేస్తోంది, ఈకోసిస్టంలో ఏ విధంగా ప్రయాణం చేస్తోంది అనే దానికి ఇది ఎగ్జాంపుల్ అనమాట. అలాగే మరొక చిన్న వీడియో చూపిస్తాను, అందులో ఇంకా క్లారిటీగా మీకు కనిపిస్తుంది. అదేంటి అంటే ఈ ఎనర్జీ ఫ్లో అనేది ఏ విధంగా ఒక ట్రాఫిక్ లెవెల్ నుంచి మరో ట్రాఫిక్ లెవెల్కి వెళ్తుందో వీళ్ళు బాగా చెప్తారు. ఒకసారి చూడండి. The flow of energy in an ecosystem. In a food chain, food which provides energy is transferred from one trophic level to another. Thus, energy is used and conveyed from one trophic level to another. This process is called flow of energy. Studies of various food chains show that the energy available at each successive level is 10% of the previous level. This is called 10% law. In the given illustration, 1000 joules of energy is available to the plants from the sun. Plants convert 1% of this energy
into chemical energy. Thus, 10 ఇక్కడ చూడండమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సన్ నుంచి మొక్కలకి 1000 జౌల్స్ ఆఫ్ ఎనర్జీ వచ్చింది అనుకోండి. అంటే ఎనర్జీని జౌల్స్ లో కొలుస్తాం కదా, మీకు ఆల్రెడీ ఫిజిక్స్ లో చిన్నప్పుడు చదివి ఉంటారు మీరు, కెమిస్ట్రీని జౌల్స్ లో కొలుస్తాం. 1000 జౌల్స్ అనే శక్తి సూర్యుడి నుంచి మొక్కకు వచ్చింది అనుకోండి. ఒక మొక్కకి ఈ మొక్క ఏం చేస్తుంది, కేవలం 10 జౌల్స్ మాత్రమే ఫుడ్ కింద తయారు చేసుకుంటుంది అనమాట. మిగిలిన 990 జౌల్స్ కూడా ఇట్ విల్ బి లాస్ టు ది ఎన్విరాన్మెంట్. ఇది ఎన్విరాన్మెంట్కి వదిలేసి కేవలం 10% లేదా 10 జౌల్స్ ఆఫ్ శక్తిని మాత్రమే ఇది వినియోగించుకుంటూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ దాని తర్వాత ఏమవుతుంది చూడండి, నెక్స్ట్ స్టెప్ లో joules of energy is Next stored step. in plants. This energy is available to herbivores. హెర్బివోర్స్ వచ్చింది. Herbivores retain 10% of 10 joules. That is 1 joule as stored దానిలో energy 10 జౌల్స్ నుండి and 10% 9 అంటే joule 1 of జౌల్ energy మాత్రమే would be నెక్స్ట్ లెవెల్కి lost వచ్చింది to the అనమాట. environment. మిగిలిన 9 జౌల్స్ కూడా Thus, వేస్ట్ అయిపోయింది, only వృధాగా 1 పోయింది, joule of వేడిగా energy కానీ would లేకపోతే be వ్యర్థ పదార్థాల available to రూపంలో the కానీ. carnivore as food. The flow of energy in the living component of the biosphere is unidirectional. The energy enters the living component from non-living environment కిరణ్యాల through దగ్గర జరుగుతుంది. photosynthesis. The radiant Photosynthesis. energy of sun converted into chemical energy is never converted back into radiant energy, but is emitted into the atmosphere as heat at every step. తెలుసు కదా మీకు, కిరణ్యాల Energy సైకిల్ ద్వారా శక్తి transfers అనేది in the ఆహారం ద్వారా biosphere in మొక్కలకు food వచ్చింది chains అనమాట. obey the laws of thermodynamics. The first law of thermodynamics says that energy can be converted from one form to another, but can never be created or destroyed. శక్తి అనేది ఎవరు కూడా According to తయారు the చేయలేరు, second law డిస్ట్రాయ్ of చేయలేరు. కేవలం ఒక thermodynamics, రూపం నుంచి మరో energy రూపంలో మారుతూ transformation ఉంటుంది. is never According to second completely law, the efficient. thermodynamic Whenever energy energy is transformed transforms from is one form never to completely another, efficient. there is a అంటే decrease కంప్లీట్ in గా the ఒకే amount రూపంలో of మొత్తం useful మారిపోదు ఎప్పుడు కూడా energy. శక్తి అనేది. A part of energy వేరు is వేరు రూపాల్లోకి converted మారిపోతూ into ఉంటుంది. heat. ఓకేనా, ఇది ఎనర్జీ ఫ్లో ఇన్ ఈకోసిస్టమ్. అర్థమైందమ్మా? ఈకోసిస్టంలో ఎనర్జీ ఫ్లో అనేది ఏ విధంగా జరుగుతోంది అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ విధంగా చెప్పుకోవచ్చు అనమాట. అర్థమైందమ్మా? ఓకేనా, అంటే జీవావరణ వ్యవస్థలో శక్తి ప్రసరణ ఏ విధంగా జరుగుతుంది అంటే ఈ విధంగా వరుస క్రమంలో జరుగుతుంది అనమాట. ఎలాగా, సూర్యుడి నుంచి ఉత్పత్తిదారులకి, ఉత్పత్తిదారుల నుంచి ప్రాథమిక వినియోగదారుల నుంచి ద్వితీయ వినియోగదారుల నుంచి తృతీయ వినియోగదారులు. ఇవన్నీ కూడా మరణించినప్పుడు విచ్ఛిన్నకారుల ద్వారా మళ్ళీ శక్తి అనేది ఎన్విరాన్మెంట్ లోకి అంటే వాతావరణంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా శక్తి అనేది ఒక పోషక స్థాయి నుంచి మరో పోషక స్థాయికి క్రమంగా మారుతూ వెళ్ళి చివరికి మళ్ళీ ఎన్విరాన్మెంట్ లోనే కలిసిపోయేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది అనమాట. ఇది ఎనర్జీ ఫ్లో ఇన్ ఈకోసిస్టమ్. అర్థమైందా? ఇంకే డౌట్ ఉంటే చెప్పండి అమ్మా, ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఏటమ్మా?